హైదరాబాద్ టీం ఎవర్రా జన్నాట్య మండలి అని పిలిస్తే మేమే సార్ అని దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నేను 2 పాటలు తీసుకొచ్చిన, ఆ పాటలు మీరు కోరస్ పాడతారా అంటే పాడతాం సార్ అని చెప్పాం. అట్లా ఆయన ఏం చేసినంటే అప్పుడు ఎమర్జెన్సీలో అమరులైన వీళ్ళ కోసము పాట రాసుకొని వచ్చాడు. ఆ పాట మాకు రాదు, కానీ ఆయన ఫస్ట్ టైం పాడాడు అక్కడ. విద్యార్థి వీరులార వీరులార శూరులార వీరులార శూరులార కోట్లాది శ్రమజీవుల అందుకోండి లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం ఇంకో పాట తీసుకొచ్చాడు. తెలంగాణలో చాలా ఫేమస్ అది. హోలీ పండుగ రావనే ఓలి ఓలీల రంగవోలి సెమ్మకేలీల ఓలి గుట్ట గుట్ట తిరిగి నడవోలి సెమ్మకేలీల ఓలి గోగు పూలు తెచ్చి నడవోలి సెమ్మకేలీల ఓలి రోట్లేసి దంచి నడవోలి సెమ్మకేలీల ఓలి సిత్త సిత్త సిత్తి నడవోలి సెమ్మకే. ఆ బాని మీద తీసుకొచ్చాడు అమరవీరుల మీద. ఓలి ఓలీల రంగవోలి సెమ్మకేలీల ఓలి ఓలి ఓలీల రంగవోలి ఎవరి కొరకు వచ్చినారు ఎవరి కొరకు సచ్చినారు ఎవరి కొరకు వచ్చినారు ఎవరి కొరకు సచ్చినారు. ఏ తల్లి కడుపు పంటలో సమ్మకేలీల ఓలి తల్లి కడుపు పంటలో సమ్మకేలీల ఓలి ఓలి తల్లి కంటి పాపలో సమ్మకేలీల ఓలి ఓలి తల్లి కంటి పాపలో సమ్మకేలీల ఓలి. గద్దర్ పాటలు జన్నాట్య మండలికి గద్దరు వంగపండు 2 కళ్ళు. గద్దరు వంగపండు పాటలనే 40 సంవత్సరాల ఆయుధాలు పట్టుకొని అడవిలో ఉన్నాం. మొన్న 25లో బయటకు వచ్చాం. కాబట్టి ఏంటిది, మా హైదరాబాద్లో భూస్వాములు కనబడరు, మాకు పాటలే ఒక ఉత్సాహం. వంగపండు పాట కావచ్చు, గద్దర్ పాట కావచ్చు, మమ్మల్ని ఆయుధాలు పట్టడానికి ఉత్సాహము వాళ్ళే పాటల దారానే మేము అడవిలోకి వెళ్ళిపోయాం. కాబట్టి వాళ్ళ సాహిత్యం చెప్పే వరకు వంగపండు కావచ్చు. ఇక్కడ నేను ఇక్కడ అక్కడ చెప్పలేను. ఆంధ్రప్రదేశ్లో వంగపండు గద్దరు ఒక లెజెండ్. ఇద్దరు సాహిత్యంలో చాలా లెజెండ్ వీళ్ళు. వంగపండు ఎట్లా రాసుకుంటా అంటే మేము గురు అంటుంటాం ఆయన. తర్వాత మేము 79లో ఆంధ్ర యూనివర్సిటీలో ప్రోగ్రామ్ అయ్యి మా టీం వచ్చిన గద్దర్తో సహా మేము వచ్చాం. వంగపండు ప్రసాద్ ఇంట్లోనే ఉన్నాం. మాకు అప్పుడు రొయ్యలు అంటే తెలియదు, పచ్చి రొయ్యలు తెలియదు తెలంగాణలో. ఆ రొయ్యలు పెడితే ఇవి ఏం పురుగులు ఇవి అసలు అంటే వంగపండు చెప్పటి ఇవి రొయ్యలు అంటారు, సముద్రంలో దొరుకుతాయి, మంచిగా టేస్ట్ ఉంటాయి, తినని అంటే ఫస్ట్ టైం ఆ రొయ్యలు పెట్టాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో వీళ్ళందరూ దుష్యంతు ఉషా వీళ్ళందరూ చిన్న చిన్న పాపలు ఉండరు. తర్వాత వాళ్ళు ఒక రేకుల సెట్లో ఉండిరి. కాబట్టి అక్కడ ఎంత కష్టం అంటే ఎండాకాలం వచ్చినామో అసలు ఆడ ఉండడానికి ఒక ఫ్యాన్ లేకుంటే ఆయన సైకిల్ మీద పోతుండే. కానీ ఆయన జీవితం నుంచే ఆ సాహిత్యం తీసుకొచ్చాడు ఆయన.
ఎంత సాహిత్యం తీసుకొచ్చాడంటే అందుకోసమే మేము ఏం చేసిన దేశమంతా తిరగాలంటే మరి వంగపండు ప్రసాద్ పాటలు కూడా ఇందులో తీసుకురావాలి కదా. యంత్రమెట్ట నడుస్తూ ఉందంటే ఓ రన్నోలమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిషన్ మోటార్ సైకిల్ యంత్రమెట్ట నడుస్తూ ఉందంటే ఓ రన్నోలమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిషన్ మోటార్ సైకిల్ యంత్రమెట్ట నడుస్తూ ఉందంటే దాన్ని ఇందులో తీసుకుపోయాం. चलने वाली मशीन से पूछो वो कैसे चलती, चलने वाली मशीन से पूछो हर ट्रेन कार मोटर की घर घर कानों में लगा के चक्कर चलने वाली मशीन से पूछो वो कैसे चलती, चलने वाली मशीन से पूछो. అట్లా ఇందులో కూడా తీసుకుపోయాం దేశవ్యాప్తంగా ఆయన పాటలు. కాబట్టి ఆయన మేము 90లో పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి అక్క అక్క చెయ్యగానే ఓలచ్చ గుమ్మడి కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి అక్క అక్క చెయ్యగానే ఓలచ్చ గుమ్మడి जेमिन में सोना रे बैल डिल्ला डिल्ला नहीं कनिजों का किला रे कनिजों का गिल्ला रे कंजों का गिल्ला रे सारी जंगल में भूखा क्यों रे प्यास क्यों रे अरे इतना सारी जंगल में भूखा क्यों रे प्यास क्यों रे सबसे सुंदर देखो देखो रे देखो देखो रे हर मेहनत कश दिल वाले आदिवासी रे हम आदिवासी रे. ఇప్పుడు మన ఇక్కడ ప్రసాద్ రాశారు పడవ వెళ్ళిపోతుందా ప్రసాద్ గారు వంగపండు ప్రసాద్ గారు ఒక పాట పాడాడు. దుమ్ములో తుపాకి గుండేసి కొట్టారు అంటే అరే దుమ్ములో తుపాకి గుండెట్లో వేసి కొట్టారు మాకు అర్థం కాలే. దుమ్ము అంటే దుమ్ము తెలంగాణలో దుమ్ము కదా మాకు అర్థం కాలే. సరే ఈ దుమ్ములో తుపాకి గుండేసి కొట్టడం ఏంటిది అంటే అప్పుడు దుమ్ము అంటే శ్రీకాకుళం భాషలో ఎముక, ఎముకలు తుపాకి గుండేసి కొట్టాలి అని. ఓహో అట్లా అని అప్పటి మళ్ళీ అరే దుమ్ములో తుపాకి గుండేసి కొట్టరా అని అప్పుడు పాట పాడుతుంటాడు. అట్లా సాహిత్యం ఏదైతే ఉందో వంగపండు గారు ఆయనంతా బాగా నేను పాడలేదు. ఎందుకంటే మేము భజన నుంచి వచ్చాం, భజన పాడుతూ భజన నుంచి వచ్చాం. ఈ సంగీతం ఏదైతే ఉందో ఈ రాగాలు ఏవైతే ఉందో మాకు తెలివై భజన నుంచి మేము ఆ భజన పాడుతూ 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 మనం విప్లవోద్యమంలోకి వచ్చాం. భజనలా ఎట్లా పాడుతుంటుంటామంటే చాలు చాలు జీవాత్మ ఏడు ఆత్మ అంత భగవంతుని మీద పడేస్తుంటాం. తానే ఇచ్చి ఉన్నాడు తానే తీసుకున్నాడు చాలు చాలు జీవాత్మ చాలు ఆత్మ చాలు చాలు జీవాత్మ ఏడు ఆత్మ తానే తీసుకుంటాడు తానే తల్లి అడవికి దండాలు అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలి అడవి సల్ల చేద్దాము పండాలింటి పండుగ చేద్దాము అడవి తల్లికి దండాలు తల్లి అడవికి దండాలు మాతోటి జన్నాట మండలతోటి ఆడి పాడిన గున్నక్క సన్న చిన్న సన్నందరూ కోపడ్డంలో ఫైరింగ్లో రమేష్ జిల్లా సెక్రటరీ శ్రీకాకుళం జిల్లా సెక్రటరీ గంటి రమేష్ తోటి అమోరాలైంది. ఆమె కూడా దివాకర్ కావచ్చు నల్గొండ జిల్లా సెక్రటరీగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తూ ఆయన అక్కడ ఎన్కౌంటర్లో అమలైపోయారు. అందుకోసం ఎంతోమంది మా కండ్ల ముఖండి అమరులయ్యారు. వాళ్ళందరికీ కూడా దయ డోలకిష్ దయ చాలా బ్రహ్మాండంగా వహిస్తుండే. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆశయాలు ఏవైతుంది ఇప్పుడు కళాకారులు పీకేఎం కావచ్చు ఇంక ఇక్కడ వచ్చిన చాలా జానపద మంది కళాకారులు కావచ్చు వాళ్ళ ఆశయాలను తీసుకుపోతున్నారు. అందుకోసం వాళ్ళందరి కోసం మేము ఎంతమందికి మనం జోహార్ చెప్తాము. ఒకరొక్కరు వరిగిపోయి సుఖలలో కలిసినారా ఒక్కరొక్కరు వరిగిపోయి సుఖాలలో కలిసినారా సుఖలలో కలిసి మీరు సుఖులై మొలిసినారా సుఖాలలో
కలిసి మీరు సూర్యులై ముడిసినారా మీరు ఏ దిక్కు లేనుల్లాకు మా బిడ్డలు దిక్కు చూపే సుఖలయ్యిందా మా బిడ్డలు మీరు ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుఖాలయ్యిండ్రా మా బిడ్డలు కావు కావున కాకులరిస్తే తలుపు తెరిసి పలకరిస్తాం కావున కాకులరిస్తే తలుపు తెరిసి పలకరిస్తాం ఎవరొస్తారో చెప్పు మాని ఎదురు చూస్తూ నిలుచుంటాం ఎవరొస్తారో చెప్పుమాని ఎదురు చూస్తూ నిలుచుంటాం హా! మీరు కాకమ్మాలయ్యి వస్తారా మా బిడ్డలు కడుపు తీపి తెచ్చిపోతారా మా బిడ్డలు మీరు కాకమ్మాలయ్యి వస్తారా మా బిడ్డలు మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు వద్దురా కొడుక దొరలతోని యుద్ధమొద్దని వద్దురా కొడుక తోలతోని యుద్ధమొద్దని నెత్తి నోరు మొత్తుకున్నా ఎంత చెప్పినా వినకపోతే అనతిలోరు మొత్తుకున్న ఎంత చెప్పినా వినకపోతే మొండి వాడు తండి వాడు శ్రమలు నిండిన గుండెవాడు మొండివాడు దండివాడు శ్రమలు నిండిన గుండెవాడు పట్టిన ఎర్ర జెండ ప్రాణముండగా వదలలేదు పట్టిన ఎర్ర జెండా ప్రాణముండగా వదలలేదు. ఆ నెత్తురు జండిచిపోతారా మా బిడ్డలు మేము ఎత్తుకుంటే ముడిసిపోతారా మా బిడ్డలు వాని తోరు జండిసిపోతారా మా బిడ్డలు మేమెత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు ప్రతి ఒక్క విషయం మీద జన్నాట మండలి ప్రసాదరావు కావచ్చు ఎంత సాహిత్యం సృష్టించినంటే ఇక్కడ మనం చెప్పాలంటే వాళ్ళ సముద్ర సాహిత్యం కాబట్టి ఇక్కడ చాలా మంది ఉన్నారు అందుకోసం హిందీలో చాలా సాహిత్యం కూడా హిందీలో తీసుకుపోయాము ఏ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అనగానే ఏ గాँव हमारा ఏ గల్లీ हमारी ఏ బస్తీ हमसे हर काम हमसे है अपना हंसिया अपना हथौड़ा अपना कुलाड़ा बैल अपना रे बैल गाड़ी अपना रे बैल अपना रे మైలు గాడి అప్పుడరే ओ सालिम कौन रे उसका जुल्म क्या रे చలుకోండే పుస్తకులు చారే మన సార్ రాసిన పాట రండి రోకులన్న సంగం సంగతేమో చూస్తాము రండి రోకులన్న సంగం పెడదాము సంగతేంత చూద్దాము రండిలో కూలన్నా మేము దాన్ని చలో రే చలో సాథి ఏక్ సాత్ ఆయేంగే సంగఠन बनाएंगे चलो रे चलो साथी एक साथ आएंगे संगठन बनाएंगे चलो रे चलो साथी అట్లా ఇందులో తీసుకుపోయాం కాబట్టి ఎంతో సాహిత్యము సృష్టించారు ఆ సాహిత్యం కావచ్చు ఆ కళలు కావచ్చు ఇప్పుడున్న కామ్రేడ్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ కళాకారులు బ్రహ్మాండంగా వాడుతున్నారు వాళ్ళు చాలా బెటర్గా వాడుతుండ్రు వాళ్ళు ఇంకా దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతారని ఎందుకంటే చాలా చెప్పవచ్చు ఎందుకంటే మాది 78 సంబంధం కాబట్టి ఇవన్నీ చెప్పాలంటే మీకు ఆకలి అవుతున్నది మాకు ఆకలి అవుతున్నది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆకలి అవుతుంది పాపం ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అందుకోసమే నేను ఇంతటితో ముగిస్తున్నా క్షమించగలరు మనకు జోహార్ బాబా సరిగా జోహార్ జోహార్